మేనిఫెస్టేషన్‌కి, పాజిటివ్ మేనిఫెస్టేషన్‌కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు 2 ఇప్పుడు చాలామంది మనం ఎందుకు లైఫ్‌లో నెగెటివ్‌లే జరుగుతున్నాయంటే, మన నెగెటివ్ బ్రెయిన్‌కి థింకింగ్. నెగెటివ్ చాలా ఇష్టం. ఆలోచించండి. ఎంత ఇష్టం. ఓకే. ఇప్పుడు అన్ని కష్టాలుండే సినిమానే హిట్ అవుతది. ఎంతసేపు హీరోని ఒక మిడిల్ క్లాస్‌గా చూపిచ్చి, లేనిపోని కష్టాలు పెడతారు. విలన్‌ని ఒక ఇండస్ట్రియలిస్ట్, రిచ్ పర్సన్‌గా చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రియలిస్ట్ ఎంతో మందికి జాబ్స్ ఇస్తున్నారు. ఎంతో మందికి లైఫ్ సేవ్ చేస్తున్నారు. కానీ మనం వాళ్ళపైన అలా పాజిటివ్ ఒపీనియన్ ఉండదు. వీళ్ళు ఏం చేశారో ఏమో ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఏదో స్మగ్లింగ్ చేసుంటారు. ఏదో ఒక నెగెటివ్ మైండ్ సెట్ మనం ఒక గొప్ప వాళ్ళ పైన పెట్టుకుంటాం. సో మనకు తెలియకుండానే మనం డబ్బు గురించి నెగెటివ్గా ఆలోచించడం వల్లనే మనం డబ్బును దూరం చేసుకుంటాం. ఓకే. సి ఐల్ సే ఇట్ ఈస్ నాట్ రిచ్ గెట్స్ రిచర్, ఇట్స్ రిచ్ మైండ్ సెట్ గెట్స్ రిచర్ అండ్ పూర్ మైండ్ సెట్ గెట్స్ పూరర్. ఇప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి చిన్నప్పటి నుంచి కష్టాలు చూసిన వాళ్ళు తెలియకుండానే వాళ్ళ మైండ్లో ఆ కష్టాలని వైర్ చేసుకుంటారు. అవును. బట్ ఆ పేదరికంలో కూడా కొంతమంది ఉంటారు చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు లైఫ్లో ఏదో సాధించాలి అన్న ఒక దృఢ సంకల్పం అంటాం కదా, స్ట్రాంగ్ ఇంటెన్షన్. అలాంటి వాళ్ళు చూడండి ఎప్పటికైనా వాడు గొప్పవాడు అవుతారు, బిలియనేర్ అవుతారు. నిజం అది. అంటే మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్‌ని బట్టి, వాళ్ళు ఆలోచించే దాన్ని బట్టి. అంటే పూర్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారంటే మా మా బ్రతుకులు ఇంతేలే ఇంకా అన్నట్టు అన్నప్పుడు ఇంక వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఏదో ఒకటి సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు సో పాజిటివ్ థింకింగ్ సైడ్ వెళ్ళి సో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. సో